హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ Banvika Telugu vlogs. ఈరోజు వీడియోలో ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం నేను 1/2 kg కన్నా కొంచెం ఎక్కువే ఉన్నాయండి ఉల్లిపాయలు. మీడియం సైజు 7 తీసుకున్నాను అనమాట. ఇవి వాటర్లో వేసాను, ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట వాటర్ రాకుండా ఉంటుందని చెప్పేసి కొంతసేపు ఇలా వాటర్లో వేసుకున్నాను. తర్వాత వీటిపైన ఉన్న పొట్టు తీసేసి ఇలా ఎడ్జెస్ అనేవి కట్ చేసుకున్నాను. తర్వాత వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీటన్నిటిని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటిని మనము ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడైతే చూడండి చాలా అయినాయి కదా. ఇవి వేగేసరికి అయితే కొంచెం అవుతాయండి. వీటిని మనము వెంటనే కాకపోయినా కొన్ని రోజులు అట్లా వాడుకుంటూ ఉండొచ్చు. టైం ఉన్నప్పుడు ఇలా వేయించి పెట్టుకున్నట్లయితే మనకి బిర్యానీస్ అట్లా చేసుకున్నప్పుడు బాగా యూస్ అవుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఇందులో 1 కప్పు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఇందులో ఆనియన్స్ వేసుకొని వేయించుకుంటున్నాను. మొత్తం ఒకేసారి పట్టవన్నమాట, అందుకని సగం వేసుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేయటం వల్ల త్వరగా వేగిపోతాయి అన్నమాట ఆనియన్స్. ఇది అందరికీ తెలిసిందే కదా. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ అయితే వేగిపోయాయి, గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా. వీటిని ఇంకొక 2 నిమిషాల పాటు కలుపుకొని తర్వాత జల్లెడతో తీసేసుకుందాము. చూడండి, ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. మనం దీన్ని పప్పులో సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. అలాగే ఏదైనా పుదీనా రైస్, కొత్తిమీర రైస్, బిర్యానీస్ చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు. ఏదైనా గ్రేవీ కావాలనుకుంటే కూడా దీన్ని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని గ్రేవీ కర్రీలో కూడా వేసుకోవచ్చు అనమాట. వీటిని ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో భద్రపరచుకోవచ్చు అనమాట. ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే మనకి రైస్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి. చాలా ఈజీ కదండి. ఖాళీగా ఉన్నప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.